నిమిషాల్లో మన ఈనాటి ముఖ్య అతిథి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరినీ కూడా కలుసుకునేందుకు ఈ ప్రజా వేదిక వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పరిశుభ్రం ఆరోగ్యం ఒక అడుగు ముందుకు, పరిశుభ్రం ఆరోగ్యం ఒక అడుగు ముందుకు, స్వచ్ఛత వైపు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైనటువంటి శరీరం, స్వచ్ఛమైనటువంటి వాతావరణం, ఇంటి దగ్గర పని చేసే చోట శుభ్రతలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతున్నటువంటి మన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజా వేదిక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము వేదికకు. అలాగనే కింజరాపు అచ్చెన్నాయుడు గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగనే పొంగూరు నారాయణరావు గారు హానరబుల్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అభివృద్ధికి ప్రతీక, దూరదృష్టికి నిర్వచనం, ఆధునిక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ శిల్పి, ప్రజల ఆశయాలకు చిరునామా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజా వేదిక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకాకుళం జిల్లా మరియు కేంద్ర మంత్రి వర్యులు సివిల్ ఏవియేషన్ గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీకాకుళం గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బగ్గు రమణమూర్తి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చాపురం మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ అశోక్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీకాకుళం జిల్లా గౌరవనీయులు శ్రీ స్వప్నిల్ దినకర్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ చైర్మన్ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవనీయులు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ స్పెషల్ సిఎస్ గారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కాంతిలాల్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీకాకుళం జిల్లా గౌరవనీయులు శ్రీ స్వప్నిల్ దినకర్ ఐఏఎస్ గారిని కోరుతున్నాం. సభకి నమస్కారం. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అదే మాదిరిగా స్వర్ణ నర్సన్పేట స్వచ్ఛ నర్సన్పేట ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం సుస్వాగతం. ఇదే విధంగా డాయస్ పైన ఉన్న మిగతా మంత్రివర్యులకి, అలాగే మన స్వచ్ఛరథం ఆపరేటర్కి, గ్రీన్ అంబాసిడర్కి, అలాగే నా ముందుగా ఉన్న నర్సన్పేట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. సార్, మన శ్రీకాకుళం జిల్లా ఒక 912 గ్రామాలు సార్. ఇది కాకుండా ఒక మున్సిపల్ కార్పొరేషన్, అలాగే ఒక 3 మున్సిపాలిటీస్కి ఒక జిల్లా సార్. ఇది స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం ఇది ఒక 15 సారి మనం ఇప్పటి వరకు జిల్లాలో మనం చేశాం సార్. తమరు ఆదాయంలో క్లీనింగ్ కానీ అలాగే అవగాహన కానీ మనం ప్రతి ఒక్కరికి మనం ఇస్తున్నాము. లాస్ట్ మంత్ సార్ తమరు ఈస్ట్ గోదావరి నుంచి స్వచ్ఛరథం అదొక మంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక 30
స్వచ్ఛార్థం మనం స్టార్ట్ చేసాం. ఇప్పటికే ఒక 10 లక్షల వరకు ఆదాయం నుంచి కూడా దీని నుంచి రావడం జరిగింది సార్. ఇది కాకుండా స్వచ్ఛ పదం అంటే క్లీనింగ్ ఆఫ్ విలేజ్ రోడ్స్ ప్రతి ఒక్క బుధవారం 2 సారి మన ఈ రోడ్స్ కూడా మనం క్లీన్ చేస్తాం సార్. తమరి ద్వారా సార్ నేను ఒకటే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మన శానిటరీ వర్కర్స్, గ్రీన్ అంబాసిడర్స్, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమం వాళ్ళు ప్రతిరోజు వస్తారు. ప్రతిరోజు 3 గంటలకి 4 గంటలకి వాళ్ళ ఇంటి నుంచి లేచి మన ఇంటి దగ్గర వస్తారు. 5:30-6 గంటల నుంచి పని స్టార్ట్ చేస్తారు. మన అందరూ వేసే చెత్త, మన అందరూ వేసే వ్యర్థాలు రోడ్డు పైన కానీ డ్రైన్ లోపల కానీ అది క్లీన్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తారు. దయచేసి మీరు గమనించాలి, మీరు చెత్త వేయకుండా ఉండే వాళ్ళు త్వరలోనే వాళ్ళ పని కూడా చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది ఒకటి. రెండోది, మన ప్లాస్టిక్ వాడకం కూడా చాలా తగ్గించాలి. మనకి క్యారీ బ్యాగ్స్ కానీ అలాగే వేరే ఇంకా వ్యర్థాలు కానీ ప్లాస్టిక్ నుంచి మనం డిస్పోజ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లాత్ బ్యాగ్స్, ఈ బట్టలు ద్వారా ఉన్న బ్యాగ్స్ చాలా మంది వాడటం స్టార్ట్ చేస్తారు, బట్ కానీ ఇంకా వాడాలి. అదే చెప్తూ సార్ మరి ఒకసారి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నర్సన్పేట శ్రీ బగ్గు రమణమూర్తి గారికి ఒక 2 నిమిషాలు మాట్లాడేందుకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన నర్సన్నపేట గ్రామానికి రావడం ఎంతో సంతోషం, ఆనందదాయకం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈవేళ మన నర్సన్నపేటకు వచ్చారు. వారు రాక మన అదృష్టం. ఈవేళ గత పాలకులు చేసిన పాపాలు, ఓ పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు పాలు చేయడమే కాకుండా చెత్త నగరాలుగా, చెత్త గ్రామాలుగా తీర్చిదిద్దారు. అటువంటి చెత్తని ఇవాళ తొలగించాలి. ఏదైతే ఈ సమాజంలో ఉండే చెత్తను కలిపి ఏరాలనే ఒకే ధ్యేయంతో రేయింబగళ్ళు వయసుని కలిపి లెక్క చేయకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు, దాంట్లో భాగంగా ఇవాళ ఒక అభివృద్ధే కాదు, ఒక సంక్షేమమే కాదు, ఏవైతే సమాజంలో ఉండే రుగ్మతలు ఉన్నాయో అవి పాలదోలాలనే ఆలోచనతో ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈవేళ ప్రతి 3వ శనివారం ఇవాళ వీటి గురించి కేటాయించి మన్ని ప్రజల్ని చైతన్యపరిచి ఒక స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి ఈవేళ పూనుకునే మన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నర్సన్నపేట ఈవేళే కాదు మొదటి నుంచి కలిపి మీకు మన పార్టీకి గుండెలో పెట్టుకొని చూసే పట్టణం ఇది. ఎన్ని కష్టాల్లోనా ఎన్ని సుఖాల్లోనా కలిపి మీ వెనకుండే నడిసే ప్రజానీకం ఈ నర్సన్నపేట ప్రజానీకం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇది సందర్భం కాకపోయినప్పటికీ మరి మా వాళ్ళ తాలుగా మా నియోజకవర్గం తాలుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తమ దృష్టిలోకి విన్నవిస్తాను. కారణం ఏంటంటే రాజుల చెరువంది ఇక్కడ ప్రజానీకం తాలుగా గుండె నాదం అది. కారణం అంటే ఎన్నో పుణ్య కార్యక్రమాలు, ఎన్నో శుభ కార్యక్రమాలు ఆ చెరువులో జరిగేవి. మరి అది అటువంటి చెరువు ఇవాళ కలుషితం అయిపోతే తమరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 3 కోట్ల రూపాయలు మరి దానికి టూరిజం డెవలప్మెంట్ కింద ఇచ్చారు. అలాగే 50 లక్షల రూపాయలు నీరు చెట్టు కింద ఇచ్చి పనులు ప్రారంభించిన సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత అది గాలికి వదిలిస్తారు గత పాలకులు. మళ్ళా ఆ సైకో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు 10 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక నయా పైసలు ఇవ్వలేదు. ఇవాళ ప్రజానీకం అంతా మీరు వచ్చారు, మా రాజుల చెరువుకు మోక్షం జరుగుతుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తమకి విన్నవించుకుంటున్నాను. అలాగే ఇవాళ నర్సన్నపేట పట్టణం దినదన అభివృద్ధి చెందుతుంది. పాత హైవే ఉంది, కాలు తల వదిలేసి మధ్యలో కొంతవరకే వైండింగ్ చేసి గత పాలకులు విడిచిపెట్టారు. NH to NH మధ్యన ఏవైతే ఉందో ఆ ఓల్డ్ NHని కలిపి డబుల్ రోడ్డు కింద చేసి ఇంప్రూవ్ చేసి సెంట్రల్ లైటింగ్కు ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రజానీకం తరఫున తమకు విన్నవించుకుంటున్నాను. అలాగే మా అందరి గుండు సప్పుడు స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు పేరు మీద ఇక్కడ పార్కు తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రన్నాయుడు గారి పేరున 52 లక్షల రూపాయలు ఇచ్చి
ఎర్రనాయుడు చిల్డ్రన్ పార్క్ మంజూరు చేశారు. పనులు పూర్తయి ప్రారంభిస్తామని టైంలో ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టి స్టే తెచ్చారు. ఆ పార్క్ ఉన్నది గొట్టిపిల్లి రెవెన్యూలు ఉంటే వాళ్ళు బొడ్డవలస రెవెన్యూ పేరు పెట్టి ఒక ఫేక్ స్టే తెచ్చి ఆ స్టే ఉన్నప్పటికీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. తరువాత ధ్వంసం చేసి ఇవాళ ఆక్యుపై చేయలేని చూస్తే పోరాటం చేశాం. ఇవాళ మళ్ళా ఎర్రనాయుడు చిల్డ్రన్ పార్క్ని పూర్తి స్థాయిలో మా అందరి ఆత్మ, మా అందరి ప్రాణం ఎర్రనాయుడు గారి పేరు మీద మళ్ళా పార్క్ నిర్మాణానికి మీరు నిధులు మంజూరు చేస్తారని మరి మీకు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు మా అందరి భగీరథులు మీరు బొంతు ఎత్తిపోతల పథకాన్ని 18-19 మధ్యలో మంజూరు చేసి 60% పనులు పూర్తి చేయించారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. ఈవేళ మళ్ళీ ఆ పనులు కలిపి పునఃప్రారంభించబడ్డాయి. అవి ఫాస్ట్ ట్రాక్లో అయ్యి మరి మా ఏదైతే 12,000 ఎకరాలకి నీరు అందించడానికి అది తయారు చేశారో ఆ నీరు చాలా ఇప్పటికీ సుమారు 80% పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫాస్ట్ ట్రాక్లో తమరు చేయిస్తారని ఈ సభాముఖంగా మీకు విన్నవిస్తున్నాను. అలాగే టూరిజం డెవలప్మెంట్, అలాగే మండలం గార మధ్య ఆ వేళ 74 కోట్లతో మీరు బ్రిడ్జి మంజూరు చేశారు. చాలా వరకు 70% పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. ఇక కేవలం 30% పని ఉంది. ఇవాళ దానికి ఆర్థికమైన సమస్యలు లేకుండా, టెక్నికల్ ఇబ్బందులు లేకుండా సత్వరమే పూర్తి చేయడానికి మీరు అధికారులకి సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తమరికి విన్నవించుకుంటున్నాను. అలాగే మా అందరి చిలకాల వాంఛ, ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం తాలూకు వాంఛ, మాకు శ్రీముఖలింగం అనే పుణ్యక్షేత్రం ఉంది. అది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. పురాతనమైన దేవాలయం. దానికి స్టేట్ ఫెస్టివల్ కింద మీరు ప్రకటిస్తారని ఈ సందర్భంగా మా ప్రజానీకమంతా ఎదురు చూస్తున్నారు. అలాగే తమరు ఎన్నికల ముందు గత ప్రభుత్వంలో కలిపి టెండర్లు పిలిచారు, ఎన్నికల్లో కలిపి హామీ ఇచ్చారు. మడపాము కామేశ్వరపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసి దానికి నిధులు మంజూరు చేసి చిరకాల వాంఛైన మా రైతాంగానికి ఆదుకుంటారని ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే జలమూరు మండలంలో తామర చెరువు నుంచి వెళ్లే మొండిగడ్డ ఎప్పటికప్పుడు మురుగునీరు వెళ్ళక కొన్ని వేల ఎకరాలు పంటలు పోతున్నాయి. అవి కలిపి సంబంధిత అధికారుల దృష్టిలో మరి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ మొండిగడ్డని కలిపి మరి ముంపుడు నుంచి మరి ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కలిపి తమరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆఖరిగా ఈ నియోజకవర్గం రైతాంగంతో మరి పంటలు పండించే నియోజకవర్గం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతు కూలీలు. కానీ వంశధారలో నీరు వస్తే ముంపు మాకు వస్తుంది. నీరు లేకపోతే నీరు ఉండడం పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే షట్టర్స్. గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో 15-20 సంవత్సరాల కిందట పెద్ద షట్టర్స్ కుంభకోణం చేశారు. సిఐడి ఇవాళ దాన్ని షట్టర్స్ని సీజ్ చేసి ఇవాళ షట్టర్స్ కలిపి తుప్పు పట్టి పనికిరాని విధంగా తయారై తమరు దాని మీద దృష్టి పెట్టి అవి స్కాప్ కింద ఇచ్చి పనికొచ్చిన షట్టర్స్ రిపేర్ చేస్తే ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులతోటే షట్టర్స్ ఏర్పాటు చేస్తే ఒక మా నియోజకవర్గం కాదు, అవతల టెక్కల నియోజకవర్గం, పలాస నియోజకవర్గం వరకు నీరు వెళ్తుంది. కాబట్టి దానిపైన తమరు వెంటనే అధికారులు పిలిపించి పాడైపోయిన షట్టర్స్ని మళ్ళీ స్లాబ్కి పంపించి మిగతా పనికొచ్చిన షట్టర్స్తో ఆ డబ్బుతోటే షట్టర్స్ నిర్మించి మా శ్రీకాకుళం జిల్లా జీవనాడైన వంశధార నీరు చివరి భూముల వరకు వెళ్ళినట్టు తమరు ఆదేశిస్తారని ఈ వేదిక ద్వారా మీకు విన్నవిస్తున్నాను. ఎప్పుడా మీరు ఎప్పుడు మాట్లాడతారని మా జనాలు ఎదురు చూస్తున్నారు. మీ ఎన్ని జన్మలెత్తినా నేను కానీ ఈ నియోజకవర్గం కానీ మీ రుణం తీర్చుకోలేము. మీకు ఎల్లవప్పుడు మేము మీకు మీ ఆదేశాలని శిరసావహిస్తూ మీ పార్టీ పరిశిష్టకు కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధికి కానీ మీరిచ్చే బాటలో మీరు చూపించే మార్గంలో నడుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదములు సార్.
తదుపరి గౌరవ మంత్రివర్యులు యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ మరియు ఫిషరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.